హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకునే కథ చీకట్లో విందు. ఇరాక్లోని ఒక నగరంలో మహ్మద్ జరీనా అనే పేద దంపతులు ఉండేవారు. జరీనా తొలిచూలు గర్భవతిగా ఉండి తనకు హల్వా తినాలని ఉన్నట్టు చెప్పింది. తిండికే గతి లేని మహ్మద్ తన భార్యకు హల్వా ఎలా కొనిపెట్టగలడు? కానీ పడుచు భార్య, అందులోనూ వేవిళ్ళ మనిషి. అడగక హల్వా తినాలని ఉందంటే తినిపించకుండా ఉండటం ఎలా? ఏదో ఒక ఉపాయం చేసి తన భార్య చేత హల్వా తినిపించాలని మహ్మద్ నిశ్చయించాడు. అంతకుముందే వర్షం పడింది. వర్తకులు బూజు పట్టే తమ సరుకులను వీధుల్లో ఎండబెట్టుకున్నారు. ఒక బజార్లో శనగపిండి ఆరబోసి ఉంది. అది చూసి మహ్మద్ ఇంటికి వెళ్ళి ఒంటికి బాగా నూనె పట్టించుకొని ఆ బజారు వెంబడి నడుస్తూ కావాలని శనగపిండి మీద తూలిపడి పొర్లి ఒంటి నిండా ఇంత మందాన శనగపిండి అంటించుకొని గబగబా ఇంటికి తిరిగి వచ్చి తన ఒంటికి అంటిన శనగపిండి అంతా చాటలో దులిపి స్నానం చేశాడు. తర్వాత అతను ఒక పెద్ద తలపాగా తలకు ఆనకుండా పెట్టుకొని దుస్తులు వేసుకొని ఒక పెద్ద నూనె దుకాణానికి వెళ్ళి నూనె ధర ఎలా ఉంది అంటూ నూనె గుండిగ మీదికి వంగాడు. తలపాగా నూనె గుండిగలో పడిపోయింది. పొరపాటు జరిగిపోయినట్టు ఎంత పని జరిగింది, చీచి అంటూ మహ్మద్ దుకాణం వాడికి క్షమాపణ చెప్పుకొని తలపాగాను ఇంటికి తెచ్చి దానిలో ఇంకిన నూనె అంతా పళ్ళెంలోకి పిండుకున్నాడు. హల్వా తయారు చేయడానికి కావలసిన పిండి, నూనె దొరికాయి. ఇక బెల్లము, కట్టెలు కావాలి. మహమ్మద్ మళ్ళీ దుస్తులు మార్చుకొని బెల్లం వర్తకుల దుకాణాలకు వెళ్ళి, మా యజమానికి బండెడు బెల్లం కావాలట, మీ దగ్గర ఉండే మంచి సరుకు నమూనాగా ఇవ్వండి అని అడిగి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బెల్లపచ్చు తెచ్చాడు. తర్వాత అతను తనకు కావలసిన బెల్లం మాత్రం ఉంచుకొని మిగతాది అమ్మి ఆ డబ్బుతో కట్టెలు కొనుక్కున్నాడు. హల్వా తయారయ్యేసరికి బాగా చీకటి పడింది. దాన్ని భార్యాభర్తలిద్దరూ తిందామనుకున్నారు. దీపం వెలిగిస్తే ఎవరైనా వచ్చి వాళ్ళు హల్వా తింటూ ఉండడం చూసి ప్రశ్నలు వేస్తారని కటిక చీకట్లో హల్వా పళ్ళెం మధ్య పెట్టుకొని ఇద్దరూ తినడం ప్రారంభించారు. ఈలోపుగా వారి ఇంటికి వలి అనే దూరపు బంధువు వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది కానీ మాటలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయనకి సంగతంతా అర్థమయ్యింది. అతను కూడా చప్పుడు చేయకుండా పళ్ళెం పక్కన కూర్చొని వారితో పాటు తాను కూడా హల్వా తినసాగాడు. తినేటప్పుడు పళ్ళెంలో చేతులు తగులుతున్నా అవి తమ చేతులేనని భార్యాభర్తలు అనుకున్నారు. అనుకున్న దానికన్నా హల్వా త్వరగా అయిపోయింది. అప్పుడే హల్వా అంతా ఎలా అయిపోయింది? నేను తిన్నది కొంచెమేగా అంది జరీనా. నేను కూడా కొంచెమే తిని ఎక్కువ భాగం నీకే వదిలేశాను అన్నాడు మహ్మద్. మీతో పాటు నేను కూడా తిన్నాలెండర్రా అన్నాడు వలి. దీపం వెలిగించాక ఆ భార్యాభర్తలు వలిని చూశారు. తన భార్య చేత హల్వా తినిపించడానికి మహ్మద్ పడిన పాట్లన్నీ విని జాలిపడి వలి డబ్బిచ్చి మహ్మద్ చేత జరీనా తినాలనుకున్న సరుకులన్నీ బజార్ నుంచి తెప్పించాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.